హాయ్ ఫ్రెండ్స్, ఏకేసి ఎడ్యుకేషనల్ వీడియోస్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం అండి. నేను ఈరోజు మీకు ఈజీ ఇంగ్లీష్ గ్రామర్ లేదా ఇంగ్లీష్ ఈజీ గ్రామర్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేర్చుకుందాం, రోజు స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. నేను సుమారు 10 సంవత్సరాల క్రితం నేను క్రియేట్ చేసి పెట్టుకున్నాను సింపుల్గా ఉండటానికి. ఓకే, సింపుల్గా మనము టెన్సెస్ గురించి నేర్చుకుందాం. సో మనకి ఇప్పుడు అందరూ నేర్పిస్తారండి ఏ పదాలు వాడాలి, ఇది వాడాలని చెప్పేసి. వాడక భాష అయితే వస్తుంది, కానీ గ్రామటికల్గా మాట్లాడడం కూడా ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో నేను నేర్పించాలని ఆశపడుతున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే వినండి, జస్ట్ ఒక 2-3 టైమ్స్ చూడండి, ఈజీగా వచ్చేస్తుంది. గ్రామర్ అనేది సాధ్యమైనది అయితే కాదు. తెలుగులో గ్రామర్ ఉంటుంది, ఇంగ్లీష్లో గ్రామర్ ఉంటుంది. సో మన దగ్గర క్రియ అనేది లాస్ట్ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎలా ఉన్నారు. ఓకే ఓకే నేను ఇతన్ని కలిశాను. అదే ఇంగ్లీష్లో చూసినట్లయితే హౌ ఆర్ యూ, నేను ఇతన్ని కలిశాను. ఐ మెట్ హిమ్. ఓకే, అంటే మధ్యలో క్రియ వస్తుంది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. కర్త, కర్మ, క్రియ మన దాంట్లో వస్తుంది. ఇంగ్లీష్లో కర్త, క్రియ, కర్మ వస్తుంది. ఓకేనండి. సో వీళ్ళని బట్టి మనం ఒక్కోసారి ఇండైరెక్ట్ టెన్స్లో కర్మ, క్రియ, కర్తను కూడా చూసుకోవచ్చు. సో రామ బెట్ రావణ, రాముడు రావణుని కొట్టాడు. రావణ వాస్ బెట్ బై రామ. ఓకే, అంటే రావణుడు రావణుడి చేత కొట్టబడ్డాడు. ఓకే, రైట్. ఇలా ఉంటుంది మనకి ఇండైరెక్ట్ టెన్స్ అంటారు దాన్ని. చూద్దాం. లేదా ఇంగ్లీష్ గ్రామర్లో మనకి 3 టెన్సెస్ కనిపిస్తాయి. తెలుగులో కూడా అంతే ఉంటుందండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. అంటే గత కాలము, ప్రస్తుత కాలము, భవిష్యత్ కాలం. ఓకే, మళ్ళీ చెప్తున్నాను అండి. గతం అంటే గడిచింది, ప్రస్తుతం అంటే లేదా వర్తమాన కాలం అంటే ప్రజెంట్, ఫ్యూచర్ అంటే భవిష్యత్ కాలం. సో ఇక్కడ గత కాలము, వర్తమాన కాలం, భవిష్యత్ కాలం అని మనకి ఇక్కడ కనిపిస్తాయి. కాలాలు అంటారు వాటిని. ఓకే, లేదా ఇంగ్లీష్లో చూసుకుంటే టెన్స్ ఆర్ టెన్సెస్. ఓకే, ఉద్విగ్నత లేదా ఒకసారి కాలములు, ఉద్విగ్నత కానీ కాలములు, టెన్స్. ఓకే, ఇది మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ చూసినట్లయితే ఓకే, రైట్. ఇక్కడ మనకి ఇది కనిపించే విషయం. మనం ఇప్పుడు ప్రస్తుత కాలము, గత కాలము, భవిష్యత్ కాలం అనేది ఒక ప్రోగ్రెస్లో మనం నేర్చుకోం. ఓకే, ప్రస్తుతం అంటే మొదటి నేర్చుకోవాల్సింది ప్రజెంట్ ఇండెఫినెట్, అంటే ప్రస్తుతం జరుగుతున్నది అనమాట. ఓకే, ప్రస్తుతం అంటే జస్ట్ నిరవధికంగా జరిగేది, అంటే ఎప్పుడు మారదన్నమాట, ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. సో ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రజెంట్గా ఇప్పుడు కంటిన్యూ అయ్యేది అనమాట. ఇప్పుడు జస్ట్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నది కదండి, ఇప్పుడు కంటిన్యూ అయ్యేది అనమాట. అది ప్రజెంట్ ప్రోగ్రెసివ్. ఇప్పుడు స్టార్ట్ అయింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఓకే, రైట్. మూడవది ప్రజెంట్ పర్ఫెక్ట్, అంటే వర్తమానం, అంటే ఈ వర్తమానంలో జరిగిపోయింది. సో నేను ఇప్పుడు మీతో ఇది వర్తమాన కాలం అంటే ఏంటిది అని 2 మాటలు చెప్పాను కదా, అంటే ఇప్పుడు జరిగింది అనమాట. అప్పట్లో ప్రజెంట్ ఇప్పుడే జరిగిపోయింది అనమాట. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్ అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్. ఓకే, అంటే ప్రజెంట్లో జరిగింది, స్టార్ట్ అయింది, మన ప్రజెంట్లో ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇంకా జరుగుతూనే ఉన్నది. ఓకే, అది మనకి చెప్పేది ప్రజెంట్ పర్ఫెక్ట్, తర్వాత ప్రజెంట్ పర్ఫెక్ట్ ప్రోగ్రెసివ్. 4 రకాలుగా మనని ఈ యొక్క వర్తమాన కాలంలో ఉండే టెన్సెస్ని నేర్చుకోవచ్చు. ఓకే, ఈరోజు ఎన్ని రకాల అంశాలను నేర్చుకున్నాం. ఓకే, ప్రజెంట్ ఇండెఫినైట్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్. సింపుల్గా మనము మాట్లాడటానికి ఎప్పుడు సింపుల్ ప్రజెంట్ ఉపయోగపడుతుంది. అలానే సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్.
సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్, ఇవి మనకి ఈజీగా ఉపయోగపడతాయి. అలానే ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ అనేది ఈజీగా మాట్లాడటానికి చాలా ఉపయోగపడతాయి. లేదా గత కాలంలో లేదా భవిష్యత్తు కాలంలో, వర్తమాన కాలంలో ప్రజెంట్ ప్రోగ్రెసివ్ అనేది ఐఎన్జి తోటి యాడ్ చేస్తూ మాట్లాడటానికి ఉపయోగపడతాయి. ఓకే, అవి ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎలా ఉపయోగపడతాయి, ఎలా ఈజీగా నేర్చుకోవాలో మన ఉదాహరణలతో వచ్చే వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ లేదా ప్రజెంట్ ఇండిఫినిట్ గురించి నేర్చుకుందాం. ఓకేనా. ప్రజెంట్ ఇండిఫినిట్ టెన్స్ డీల్స్ విత్ టుడేస్ యాక్షన్స్, అంటే ఈరోజు జరుగుతున్న కార్యక్రమాలు. హ్యాబిచువల్ యాక్షన్స్ అంటే అలవాటు ప్రకారమైన కార్యకలాపాలు. లేదా యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అంటే జగమంతా సత్యాలు, జగంలో ఉండే కొన్ని సత్యములు ఉంటాయి కండి. సూర్యుడు ఎప్పుడు కూడా ఉదయమున ఆయన ఉదయిస్తాడు, మనకి ఉత్తరాన్ని ఉదయిస్తాడు. ఓకే, దక్షిణాన అస్తమిస్తాడు. అలానే ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ వర్బ్, ఇందులో ఒకటే వర్బ్ ఉంటుందండి. ఐఎన్జి ఉండదు, ఈజ్, వాజ్, ఐఎన్ ఉండవు అనమాట. సారీ, అడిషనల్గా వేరే ఏమి ఉండవు అనమాట. ఓకే, రెండు వర్బ్స్ ఉండవు, ఒకటే వర్బ్ ఉంటుంది. సపోర్టివ్ వర్బ్ కూడా ఉండదు. ఓకే, దట్ మస్ట్ బి ఇన్ ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే డ్, డి లేదా ఇంగ్ ఇవన్నీ రావన్నమాట. ఓన్లీ వర్బ్ మాత్రమే వస్తుంది. ఓకే, దాన్ని ఏమంటాం మనం, ప్రజెంట్ టెన్స్ అంటాం అనమాట. ఓకే, ప్రస్తుత నిర్వధిక కాలం, నేటి దినచర్య లేదా నీటి చర్య లేదా అలవాటు ప్రకారం జరిగే చర్య లేదా సార్వత్రిక వాస్తవాలతో కూడిన కార్యకలాపాలను వ్యవహరిస్తుంది ఈ యొక్క సరళమైన వర్తమాన కాలం, నిరవధికంగా జరిగే ఈ ప్రజెంట్ టెన్స్. ఓకే, నేటి చర్య, అలవాటు చర్య, సాధారణ చర్య, సార్వత్రిక వాస్తవాలు, మార్పులేని సత్యాలు, ఈ మూడింటి గురించి ఇది డీల్ చేస్తుంది. టుడేస్ యాక్షన్స్, హ్యాబిచువల్ యాక్షన్స్ అండ్ రెగ్యులర్ యాక్షన్స్, యూనివర్సల్ ఫ్యాక్ట్స్, అన్చేంజింగ్ ట్రూత్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రతిదినము అలవాటైన పనులు ఉంటాయి, నాకు అలవాటైన పనులు, అవి ఎప్పుడు కూడా ప్రజెంట్ టెన్స్లో చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు చేస్తూనే ఉంటాను, నేను మార్చుకోనమాట. సో ఎవరైనా మంచి వ్యక్తులు ఉంటారు, ఆ మంచి వ్యక్తుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు సింపుల్ టెన్స్లో మనం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఓకే, రైట్. అంటే ఇక్కడ మనము ఒక సెంటెన్స్ని చేసేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. సబ్జెక్ట్ అంటే కర్త, వర్బ్ అంటే క్రియ, ఆబ్జెక్ట్ అంటే కర్మ. సో ఈ మూడు ఉంటాయి. సో వర్బ్ అనేది ఎలా ఉండాలంటే ప్రజెంట్ వర్బ్ అంటే V1. వర్బ్కి 3 ఫామ్స్ ఉంటాయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 3 ఫామ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, టేక్ తీసుకుందాం. టేక్, టుక్, టేకెన్. ఓకే, అట్లా ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ అని 3 టెన్స్ ఫామ్స్ ఉంటాయి అన్నమాట ఒక వర్బ్కి. ఓకేనా. అలానే దాన్ని ఏమంటాం, ఫస్ట్ స్టైల్ని V1 అంటాం. ఓకేనా. V2 అంటే సెకండ్ లెవెల్, V3 అంటే సెకండ్, ఫోర్త్, థర్డ్ పాస్ట్ పార్టిసిపుల్. ఓకేనా, రైట్. సో ఆబ్జెక్ట్ లేదా ఏదైనా కాంప్లిమెంట్ లేదా రిసీవర్ అంటాం. ఓకేనా, అది మనకి ఆబ్జెక్ట్. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్, మధ్యలో వర్బ్. ఈ 3 సింపుల్గా వస్తే అది సింపుల్ టెన్స్ లేదా ప్రజెంట్ టెన్స్, సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఓకే, రైట్. ప్రజెంట్ ఇండెఫినెట్ ఇక్కడ తెలుగు చూపిస్తాను మళ్ళీ. క్రియ, ప్రస్తుత క్రియ, ఆబ్జెక్ట్, కాంప్లిమెంట్, రిసీవర్. ఇది మనం చూసుకున్నాం ఆల్రెడీ. అతను ఒక పాట పాడాడు. ఓకే, ఇంగ్లీష్లో చూద్దాం. ఓకే, హీ సింగ్స్ ఎ సాంగ్. హీ సింగ్స్ ఎ సాంగ్. సో అతను సింగర్ కాబట్టి, ఎప్పుడు పాడతాడు కాబట్టి, హీ సింగ్స్ ఎ సాంగ్ ఎవ్రీ డే. హీ సింగ్స్ ఎ సాంగ్ వెల్, మంచిగా పాడతాడు, ప్రతిరోజు పాడతాడు. హీ సింగ్స్ మూవీ సాంగ్స్. హీ సింగ్స్ స్పిరిచువల్ సాంగ్స్. అతను మూవీ సాంగ్స్ పాడతాడు లేదా ఆధ్యాత్మిక పాటలు పాడతాడు. సో అంటే ఎప్పుడు పాడుతూనే ఉంటాడు, అతను నాకు సింగర్ కాబట్టి. ఐ టేక్ లంచ్. సో మనం లంచ్ అనేది ప్రతిదినం తింటాం కాబట్టి ఐ టేక్ లంచ్. ఓకే, టుడేస్ యాక్షన్, ఈరోజు చూసినది కాబట్టి. ద స్కై ఈజ్ బ్లూ, యూనివర్సల్ ఫ్యాక్ట్ అది. తిన్నావా అంటే ఎస్, ఐ ఈట్ లంచ్ అని పెట్టచ్చు, ఐ ఎట్ లంచ్ అని పెట్టచ్చు, నో ప్రాబ్లం. సో ద స్కై ఈజ్ బ్లూ, బ్లూ కలర్లో ఆకాశం ఉంటుంది కాబట్టి అది మారదు. సన్ రైజెస్ ఇన్ ది ఈస్ట్, అది అక్కడ మారదు అనమాట. ఓకేనా, ఇవి సింపుల్ టెన్స్. ఓకే, రైట్. ఇక్కడ చూడండి, నేటి చర్య,
అలవాటు చర్య యూనివర్సల్ ఫ్యాక్ట్స్. సో ఐ సింగ్ వెల్, ఐ సింగ్ సాంగ్స్, నేను పాటలు పాడతాను. సింగ్ సంగ్ ఏంటంటే కదంటే సంగ్ అట్లా అనట్లేదు, ఫస్ట్ వీవనే వాడుతున్నాం. ఐ సింగ్ సాంగ్స్, ఓకే, నేను పాటలు పాడతాను. ఐ ఈట్ ఫుడ్ ఎవ్రీ డే, యాడ్ చేసుకోవచ్చు చేసుకోకుండా అవసరం లేదు. ఐ ఈట్ ఫుడ్, ఓకే. ఐ ఆమ్ వెజిటేరియన్, నేను వెజిటేరియన్ అంటే ఏం ఆహారం తీసుకుంటామండి? శాకాహారం మాత్రమే తీసుకుంటాం, మాంసాహారం కాదు. ఆకాశం నీలంగా ఉంది, ద స్కై ఈజ్ బ్లూ. ఈజ్ ఒకటే వర్బ్ వచ్చింది, జాగ్రత్తగా గమనించండి. ఈజ్ అనేది ఒకటే వర్బు, టేక్ అనేది ఒకటే వర్బ్, సింగ్స్ అనేది ఒకటే వర్బ్. ఇక్కడ మనకు అర్థం చేసుకునే విషయం ఇది. ఓకే, ఇంతవరకు మీకు అర్థమైంది అనుకుంటాను. ఒకసారి ప్రాక్టీస్ చేయండి. మీరు ప్రతిరోజు చేసే కార్యకలాపాలు ఏమున్నాయో ఒకసారి రాయండి మీ యొక్క నోట్బుక్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే దగ్గర మీకు అలవాటు కార్యకలాపాలు కానీ, ఏదైనా బయట ఎప్పుడు జరిగే సంఘటనలు ఉంటాయి కానీ, మనం లేచిన సంఘటనలు, ప్రకృతికి సంబంధించిన సంఘటనలు, అవి అన్చేంజింగ్ ట్రూత్స్ అనమాట. వాటిని యూనివర్సల్ ఫ్యాక్ట్స్ అని కూడా అంటారు. సో రెగ్యులర్ యాక్షన్స్, రెగ్యులర్గా మనం చేసే పనులు. ఐ బ్రష్ మై టీత్ ఎవ్రీ డే. ఐ బ్రష్ మై టీత్, నా పళ్ళు నేను ప్రతిదినం తోముతాను, నా పళ్ళు నేను తోముకుంటాను ప్రతిదినం. ఓకే, అది రోజు చేస్తాం కాబట్టి రెగ్యులర్గా, హ్యాబిచువల్గా అది మనకి అలవాటైన పని, అది మనకి ఈజీగా వచ్చే పని. సో మీకు అర్థమైంది అనుకుంటాను. ఏమైనా అర్థం కాకపోతే మీకు కామెంట్లో రాయండి. ఓకే, మనం ఈజీగా ఇంకా వేరే టెన్స్ నేర్చుకుందాం. ఈరోజు ప్రజెంట్ టెన్స్లో వర్తమాన కాలములో గ్రామర్లో ఈ యొక్క ప్రజెంట్ ఇండెఫినైట్ లేదా సింపుల్ ప్రజెంట్ టెన్స్ మనం నేర్చుకున్నాం. ఓకేనా అండి? సింపుల్ ప్రజెంట్ ఇది మనం నేర్చుకున్నాం. ఓకే, దాన్ని నిరవధికంగా ప్రస్తుతము లేదా సరళమైన వర్తమాన కాలం అని మనం చెప్తాం తెలుగులో. ఓకే, అర్థమైంది అనుకుంటానండి. థ్యాంక్ యూ. మీకు ఒకవేళ ఇది యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇలాంటి గ్రామర్ మళ్ళీ నేను ఫ్యూచర్ టెన్స్ వరకు పెడతాను ఉదాహరణలతోటి. మీరు కూడా కొన్ని విషయాలు ఈజీగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాచ్ యూట్యూబ్ ఛానల్, మనం డైలీ చేస్తాం కాబట్టి ఐ వాచ్ యూట్యూబ్ ఛానల్. ఓకే, ఇలా చెప్పవచ్చు. రైట్ అండి, అంతవరకు సెలవు. మన ఏకేసి ఎడ్యుకేషనల్ తెలుగు వీడియోస్ తరపున అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.